హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. తాళాలు 2 టైం చూసుకోరు మీరు. తాళాలు 2 కారు ఢిల్లీలో ఉంది. సేమ్ HR 06 సిద్దిపేటలో ఒకటి ఉంది. ఇది మనకు మంచి ప్రైస్లో ఇస్తాం, మీకు అతి తక్కువ ప్రైస్లో ఇస్తాం. మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్లో ఇస్తాం. లేదు మీరు ఢిల్లీకి పోతా అంటే చలి కూడా కొద్దిగా యావరేజ్ ఉంది, రెగ్యులర్ ఉన్నంత లేదు. కాబట్టి పోయి కార్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని బై రోడ్ తెచ్చుకొని మీకు ఇంకా తగ్గుతుంది. 19,000 16,000 అయితే లారీ, 22,000 అయితే బై రోడ్డు. ఆ రెండింటి పైసలు మీకు దక్కుతాయి. బ్యాక్ సైడ్ చూసుకొని స్టెపిన్ టైరు, వెనక గ్లాసు, టైల్ ల్యాంప్స్ చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పటికిప్పుడు కార్కి ఎటువంటి వర్క్ లేదు. కారు కస్టమర్ది, మనది కాదు. మొత్తం పైసలు కొడితేనే పంపిస్తాం, లేదంటే వాళ్ళతో మళ్ళీ మాట్లాడి సిద్దిపేటకు తెప్పిస్తాం. సిద్దిపేటలో స్టాకు మళ్ళీ మీకు మొత్తం చెప్పిన రాత్రి వీడియోలో చూడండి. లెఫ్ట్ సైడు గ్లాసులు అన్నీ ఒరిజినల్, గీత ఎక్కడ వల్లే. కారు చాలా బాగుంది. మంచి ప్రైజ్లో ఇస్తాం, 5 లక్షల లోపు ఇస్తాం. మంచి ప్రైజ్లు ఇస్తాం, మీకు అందులో పెడతాం. మెయిన్ మిర్రర్ కూడా ఒరిజినల్. 2019 16వ తారీఖు 3వ నెల కార్ రిజిస్ట్రేషన్ అయింది. సో మీరు 2019 10 2029 5 2034 మార్చి దాకా 15 ఏళ్ళు దీని వయస్సు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు మళ్ళీ ట్యాక్స్ అనేది ఎగ్జెన్షన్ అవుతుందండి. ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్ గిల్లు. ఇవాళైతే సిద్దిపేటలో CBIT కాలేజీలో ఒక లెక్చరర్ మేడం సన్ రూఫ్ కార్ ఉంది సిద్దిపేటలో వాళ్ళది. ఆమె సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నారు, పెద్ద ఆవిడ. చాలా హ్యాపీ అనిపించింది. సన్ రూఫ్ కార్ కొన్నారంటే ఆ రోజుల్లో ఫస్ట్ ఓనర్ వాళ్ళు. సిద్దిపేటలో వాళ్ళు కందులు ఎండవచ్చారు మార్కెట్లో. నేను వాకింగ్ అయినప్పుడు మేడం చూసినా, కాసేపు మాట్లాడిండు. సార్ కూడా ఫోన్లో మాట్లాడించాను మేడం. టైర్ చూసుకోండి, లెఫ్ట్ సిల్లు TS నెంబర్, అది లోకల్ నెంబర్ హైదరాబాద్ది. ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీ ఉంది, ఫామ్ ఉందంట. కందులు మార్కెట్లో, గ్రెయిన్ మార్కెట్లో ఎండవచ్చారు. సేమ్ కుడిపక్క కూడా మనకు సేమ్ టైర్లు సీల్ ఉన్నాయి. ఇంజన్ కింద కవర్ వచ్చింది. ఓకే, ఇది 22+ మైలేజ్ వస్తుందండి. 22+ మైలేజ్ వస్తుంది. ఇందులో టైటానియం ప్లస్ అయితే 225, టైటానియం అయితే 205 టైర్ సైజ్ ఉంటుంది. టైర్ సైజును బట్టే మనకు మైలేజ్ బేస్ అవుతుంది. సేమ్ ఒరిజినల్, పెయింట్ ఎక్కడ వాళ్ళలేదు. అయితే టైర్ సైజును బట్టే మనకు సెటిల్ అవుతుంది. రైట్ సైడ్ చూసుకోండి, వీల్ క్యాప్ సేమ్ మనకు. ఈరోజు మళ్ళీ వాళ్ళతో మాట్లాడినామండి, షోరూమ్ వాళ్ళతోని. నేను స్కోడా షోరూమ్ పోయినప్పుడు వెంకట్ సార్ అని, అదివరకు ఆయన ఫోర్డ్లో చేసేవారు. ఇప్పుడు కూడా ఫోర్డ్లో మెకానికల్తో మాట్లాడితే, వాళ్ళు చెన్నైలో ఉండే వాళ్ళతో మాట్లాడితే మార్చి 31 వరకు ఇండియాలో వస్తుంది అనే మాట చెప్పిండు వాళ్ళు. ఇప్పుడైతే రాదు, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ సమకూరుస్తలేదని చెప్పిండు. కుడిపక్క డోర్, అది కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటేనే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తెలంగాణలో కూడా అంటే నాకు అందింది, దీన్ని సీరియస్ కాదు, BJP భారతీయ జనతా పార్టీ, TRS అంటే BRS 2 కలిసి పోటీ చేస్తాయన్నట్టు టాక్ అండి. 44 సీట్లు BJP వాళ్ళు అడిగినట్ట. దాని మీదే చిన్న చర్చ అంట. 99% హైలీ అఫీషియల్స్ మనకు తెలిసిన వాళ్ళే. కరీంనగర్లో మనం ఒక హోటల్లో కూర్చుంటే భోజనం చేస్తే వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లా కలిస్తే కొన్ని కంపెనీసు, తమిళనాడులో కూడా వాళ్ళు కలిస్తే నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ 2027లో 85% అంటే 90% అవుతాయి జమిలీ ఎలక్షన్స్. అయితే దానికే మొగ్గు చూపుతున్నట్టు అమిత్ షా గారు అన్నారంట. ఖచ్చితంగా కావాలి తెలంగాణ, ఎట్టి పరిస్థితుల్లో ఈ దేనికైనా సిద్ధం, అభివృద్ధి చేద్దాం తెలంగాణని అని ఒక మాట అన్నారంట. సేమ్ B పిల్లర్ కుడిపక్క జాయింట్స్ కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. మీకు ఎకోస్పోర్ట్ మార్చిలో రావడానికి గవర్నమెంట్కి సంబంధం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే వాళ్ళు వస్తారు అన్నట్టు కార్లు తిరిగేదానికి. మంచి రూల్స్ పెడుతుంది. ఈ ఫాస్టాగ్ ఉండదు, బండి నెంబర్తోనే, ఐసెక్ట్ నెంబర్తోనే పైసలు కట్టే రూల్స్ కూడా వస్తుంది, నిమ్మలంగా వస్తుంది. ఇంకా వాళ్ళు బాగా తనలాడిండు నితిన్ గడ్కరీ సారు. ఆయన చేసిన సేవలు ఎవ్వరు మర్చిపోదు. తెలివైనోడు, చదువుకున్నాడు. చాలామంది నాకు విశాఖపట్నం నుంచి ఒక సారు ఫోర్డ్ అడిగిండు, 2.5 లక్షల. సార్ది ప్రొఫైల్ ఫోటో నేను గత 4 నెలల నుంచి చూస్తాను, రతన్ టాటా గారు కూర్చున్న ఫోటో. సరే నేను దాన్ని స్క్రీన్ షాట్ కొడితే నేను మా గ్రూప్లో ఇలా ఇద్దామంటే B పిల్లర్ ఒరిజినల్, అది స్క్రీన్ షాట్ అయితలేదు. అంటే దేశభక్తిని చాటుకున్న విధానాన్ని చూస్తే ఏమన్నా అంటే లైఫ్ అనేది అట్లా ఉంటుందా, ఇంకా ఇట్లాంటి వాళ్ళు బతుకున్నారా అనిపిస్తుంది. వాళ్ళ వైఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో ఎంప్లాయీ మేడం. సారేమో వేరే జాబ్ చేస్తారు. ప్రేమ చిన్నదైనా పెద్దదైనా మన మెకానిక్ షాప్లో మెకానిక్లు, బైక్ మెకానిక్లు, షోరూమ్లలో పనిచేసిన కూడా దేశభక్తి చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళకు. సేమ్ గుడియర్ టైర్లు, షోరూమ్ టైర్లు. బండికి ఉన్న టైర్లు మొత్తం షోరూమ్ టైర్లు అండి, మళ్ళీ చెప్తున్నా. కుడిపక్క డోర్లు, ఫెండరు, క్వార్టర్ ప్యానెలు, అద్దాలు అన్నీ ఒరిజినల్.
దేనికేది శాశ్వతం కాదు. మన కళ్ళ ముందే అంటే 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళే. కింద అండర్ బాడీ చూడండి ఒరిజినల్. ఇది యాంటీ రస్ట్ కోటింగ్ కొట్టకపోతే షోరూమ్లోకి వెళ్ళి వచ్చింది ఎట్లుందో అట్లుంటే ఈ బురద మట్టి వట్టి ఈ బ్రౌన్ కలర్ అంటే రెడ్ కాకుండా మట్టి కలర్ కాకుండా ఇనుపది కాకుండా అదొక రకమైన కలర్ వస్తుంది. ఆ కలరే మీకు అర్థమవుతుంది డబుల్ మీనింగ్లోకి అయితే ఆ కలర్ అండి. సో దానికి మీరు గట్టిగా వాష్ చేసుకొని యాంటీ రస్ట్ కోటింగ్ కొడితే ఇస్ బెస్ట్. ఓకే, బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్. బండికి ఏ ఒక్క పార్ట్ చేంజ్ కాలే. స్టెప్పిన్ టైర్ పైన కవర్ కూడా ఉంది. 9779 9779 కార్ నంబర్ అంటే 9తో స్టార్ట్ అయింది, మళ్ళీ 7 కూడా, 2 మంచి ఖచ్చితమైన నంబర్లు. అమిత్ మోటార్స్ అని బయట చేయించినట్టున్నాడు, వాళ్ళ నంబరు అక్కడ ఉంది. కానీ షోరూమ్ టైర్లే సేమ్. వెనకాల గ్లాస్ కూడా యాస్టీస్ ఉంది, దాని నంబర్ కూడా ఉంది. టైర్లన్నీ కూడా మంచి బటన్తోనే ఉన్నాయి. మీకు ఇప్పటికిప్పుడు ఏం పని లేదు. రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి. టైర్ కూడా స్టెప్పిన్ టైర్ కూడా ఇంతవరకు టచ్ చేయలేదు. కింద షాకర్స్కు షోరూమ్ రంగు పోలే, షోరూమ్ రంగు పోలే. సైలెన్సర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. రైట్ సైడ్ కూడా షాకర్స్ సస్పెన్షన్ అంటే ఆ స్ప్రింగ్ ఉండేది ఆ షాకర్ యాక్షన్ ఇచ్చేది రెండింటి కూడా షోరూమ్యే. కింద వస్తుంది సెన్సారు. 2016 మోడల్ నుంచి కింద వస్తుంది, 15 మోడల్కి ఏమో పైనే వస్తుంది. వెనక కూడా చూసుకోరి. W6 కూడా ఇక మీకు 3-4 W6 పెడతాం రేపటి నుంచి. ఇక పెద్ద పనులు అయిపోయినాయి. అంటే ఈ ఎకో స్పోర్ట్లు మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తాం, ఎందుకంటే ఎంత ట్రై చేసినా తక్కువ ధరకు వస్తలేవు, బాగా ఇబ్బంది అవుతుంది. ఇక W6లు W10 W11 కొద్దిగా ఎంకలాడినాం. ఒకటి ఏపీ బండి AP 40-0123 బండి ఉంది మదనపల్లిది, హైదరాబాద్లో ఉంది. సేమ్ డిక్కీ జాయింట్ హైదరాబాద్లో ఉంది. మేము దాన్ని సిద్దిపేట తీసుకొచ్చి కడిగి పెడతాం. ఒక డీలర్ అన్న శివన్న అన్నగారు కొనడం జరిగింది. ఇది తెప్పించుకొని మేము ప్రీమియం వాచ్ చేసి వీడియో తీస్తాం. మీకు ఖచ్చితంగా గ్యారంటీ ఇచ్చి అమ్ముతాం కారు. చాలా బాగుంది అది కూడా. సేమ్ షోరూమ్ స్టిక్కర్ విత్ ఇయర్ కోడ్, డేట్ అన్నీ ఉన్నాయి. సేమ్ రిఫ్లెక్టరు, జాక్, స్పైనల్స్, తర్వాత వీల్ బోల్ట్ వెనకాల ఏదైతే స్టెప్పిన్ టైర్ ఉంటుందో అది ఇప్పేదానికి ఇవన్నీ కూడా సాలిడ్ ఉన్నాయి. ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. 5 లక్షల బడ్జెట్, 4 లక్షల బడ్జెట్ మళ్ళీ మేము డబ్బులు పెట్టలేము అన్నప్పుడు ఖచ్చితంగా కొత్త కార్కే బోండి. సెకండ్ హ్యాండ్కి వెళ్ళండి. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఒకేసారి పెట్టుకుంటా అంటే, లేదంటే కొత్త కార్కి వెళ్తేనే మేలు. లేదు నేర్చుకుంటా అంటే కూడా సెకండ్ హ్యాండ్ కార్కే వెళ్ళాలి, కొత్త కార్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు క్లచ్ పెట్టు రాంది, కార్ను ప్రేమించడం రాంది, దాన్ని సరిగ్గా చూసుకోవడం రాంది. సెకండ్ హ్యాండ్ తీసుకుంటే వేస్టే. ఎందుకంటే కొత్త కార్కు ఉండే లక్షణాలు కొన్ని ఉంటాయి, సెకండ్ హ్యాండ్కి ఉండే లక్షణాలు కొన్ని ఉంటాయి. సేమ్ మూత కూడా చూసుకోండి, వాషింగ్ చేసిన మూతలు కూడా మీరు కంపల్సరీ చూసుకోవాలి అప్పుడప్పుడు. ఎందుకంటే ఫోర్డ్ అన్లాక్ చేస్తే ఆ మూత డైరెక్ట్ వచ్చేస్తుంది. నాకు ఇలా CB8లో మేడం సిద్దిపేటలో మార్కెట్లో కందులు ఎండబోయి వచ్చి ఆ కవర్ కప్పడానికి వచ్చింది. మేడం చూస్తే వెరీ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే సన్ రూఫ్, ఒక మహిళ, ఆమె కూడా 50+ ఉంటుంది, 57 అట్లుంటుంది. మేడం మాట్లాడుతూ అన్నారు కానీ చీకటైందని నేను మాట్లాడియలే. సేమ్ B పిల్లరు, ఇది కూడా ఒరిజినల్. రేపు అవకాశం వస్తే మాట్లాడిస్తాను నేను, మళ్ళీ మేడం వస్తారు మార్నింగ్. లెఫ్ట్ సైడ్ పిల్లరు, ఇది కూడా క్వార్టర్ ప్యానల్ పిల్లర్, ఇది కూడా ఒరిజినల్. సీట్లు కూడా స్టిచ్చింగ్ బ్రహ్మాండంగా ఉంది. మంచి ప్రైజ్లు ఇస్తామండి మీకు. డీజిల్ ఎక్కువ మైలేజ్ వస్తుంది, టైర్ సైజ్ తక్కువ కాబట్టి. సేమ్ మళ్ళా మన దగ్గర ఉన్న కార్లలో 9 ఒక్కదానికి అడ్వాన్స్ వచ్చినట్టే ఆల్మోస్ట్. మిగతాయి మ్యాక్స్ టు మ్యాక్స్ పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాం సిద్దిపేటకే. పవర్ విండోస్ 4 ఉన్నాయి. లెఫ్ట్ డోర్ కూడా మొత్తం ఒరిజినల్. దీనికి కింద కూడా ఎటువంటి వర్క్ నీడ్ లేదు. చూసుకోండి, లాక్ అన్లాక్ సైడ్కే వచ్చింది. ట్రెండ్ ప్లస్ ఇది కారు. సేమ్ A పిల్లర్ లెఫ్ట్ సైడు, ఇది కూడా ఎక్కడ కూడా యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. ఓకే, 2 ఎయిర్ బ్యాగులు, స్టీరింగ్లో ఆడియో కంట్రోల్. సేమ్ లెఫ్ట్ సైడ్ పిల్లర్, ఇది కూడా ఒరిజినల్ ఉంది. ఇవన్నీ ఫ్యూచర్స్ ఉన్నాయండి. కార్ అయితే మంచి ప్రైస్లో ఇస్తాం, మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్లో ఇస్తాం. టేప్ రికార్డర్ పాతది ఉంది. టేప్ రికార్డరు ఫోర్డ్ కాకుండా మీకు టీవీ వేసుకుంటే బెస్ట్. లెదర్ హై క్వాలిటీ సీట్లు ఉన్నాయి, కొత్త టైర్లు ఉన్నాయి. స్టెప్పిన్ టైర్ ఇంకా వాడలేదు. ఇంజన్ చాలా చాలా బాగుంది చూడండి, లెదర్ క్వాలిటీ. ఊహించని ధరకి ఇస్తాం. ఎవరు అడుగుతారో అడగండి. నేను కస్టమర్ని అయితే చెప్పినాం ఇంత వస్తుందని, ఆయన ఇంకా మళ్ళీ ఏమంటాడో దాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటాం. సిద్దిపేటలో కూడా కార్లు ఎకోస్పోర్ట్ 2 ఉన్నాయి, బ్రిజా ZDA+ ఒకటి ఉంది. అంతే, ఢిల్లీలో బ్రిజా ZDA+ ఆటోమేటిక్ ఒకటి ఉంది. చూడండి 306 వాళ్ళ డోర్ నెంబర్ అవన్నీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఢిల్లీ కార్స్ తెలంగాణ చూడండి.
ఒక్క వీడియో లాస్ట్ డిసెంబర్లో పెట్టిన 3.7 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్స్ అండి. 3 లక్షల అంటే 3.7 మిలియన్ అందరికీ చాలా ధన్యవాదాలు. నిన్న మేము బైపాస్లో పెట్టినాం. అంటే చాలామంది ఆడపిల్లలు చూడండి, సేమ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఏసీ మాన్యువల్ ఉంది, చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇది స్టీరింగ్ కవర్ కూడా సీల్డ్ ఉంది. చాలామంది ఆడపిల్లలు డ్యాన్సులు చేసేటప్పుడు కొంచెం ముసుగు వేయొద్దు మనసు మీదనో, లేకుంటే కొంచెం క్లబ్ పాటలు అటువంటివి పెట్టి వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి. మేము దాన్నే కాపీ కొట్టి పెట్టేది. ఇప్పుడు గత 5-6 రోజులు వస్తుంది అట్లా పెడతలేం. ఇక మా వాయిస్ ఉన్న కాడికాయ మా గొంతుతో చెప్పిందే పెడుతున్నాం. అటువంటి క్లబ్ పాటలు అయితే ఏంటంటే అవి ఆల్రెడీ వ్యూస్ పోయినాయి కాబట్టి మళ్ళీ మనం దాన్ని కొంచెం ట్యాగ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని. కానీ ఇప్పుడు అట్లా లేదు. మాకు ఆల్రెడీ ఒక వీడియో 3.7 మిలియన్ వ్యూ వచ్చింది. ఫస్ట్ వీడియో చాలామంది పెద్ద పెద్దోళ్ళకు కూడా రాలేదు. తర్వాత ఎందుకంటే ఇలా వ్యామోహం అనేది లేదు ప్రపంచంలో. స్త్రీని, వ్యామోహాన్ని, అందాన్ని, సూర్యుడిని కంటే కొన్నిటి మించినే ఉండవు. 7 కొండలవాడు వెంకటరమణ గోవింద గోవింద. వైకుంఠంలో ఉండే ప్రశాంతత, అక్కడ ఉండే వాటర్ క్వాలిటీ కూడా బయట ఎక్కడ ఉండదు నా దృష్టిలో. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అంటే వాళ్ళ కౌశల్య సుప్రభాత సేవలో చెప్తారు వాళ్ళు ప్రవచనాలు. బ్రహ్మ విష్ణు కూడా అదే పుష్కరిణిలో స్నానం చేసి శ్రీవారి దర్శనానికి రెడీగా ఉంటారని. సేమ్ బ్యానెట్ కూడా ఒరిజినల్, ఇంజన్ సాలిడ్ ఉందండి. ఎకోస్పోర్ట్ ఇంజన్ ఎప్పుడైనా గట్టిగా ఉంటాయి. సో మీకు ఖచ్చితంగా ఇది కూడా అందజేస్తాం. పార్ట్ వైజ్ కూడా ఒరిజినల్ ఉంది. బ్యానెట్ కూడా కుడివైపు కూడా సీల్డ్ ఉంది. బ్యాటరీ కూడా అండర్ వారంటీ. ఫీజ్ బాక్స్ కానీ వైపర్ వాటర్ కానీ సేమ్ చూసుకోండి. ఈ క్వాలిటీ అనేది, ఈ వైరింగ్ సిస్టమ్ అనేది వేరే కార్లో రాదు. షోరూంలో సర్వీస్ ఉంటేనే ఆ మైనస్ వైర్కి వచ్చే స్ప్రే, రస్ట్ స్ప్రే బ్లూ కలర్లో అదే పెడతారు. మీరు ఈ కారు మిస్ అవ్వద్దు. ఏది ఇప్పుడు ఈ స్ట్రాంగ్గా ఏవైతే మేల్ కార్స్ ఉంటాయో చూడండి, టర్బో పైన పేపర్ షోరూమ్ స్టిక్కర్ అట్లనే ఉంది. స్టార్ట్ చేసినా నడిపినా కూడా మజా వస్తుందండి. క్లచ్కి కూడా మంచి మూమెంట్ ఉంటుంది. సేమ్ కూలెంట్ మినిమం ఎంత ఉండాలో అంతే ఉంది. అప్రాన్ కానీ అప్రామ్ లెగ్స్ కానీ అన్నీ ఒరిజినల్. హెడ్లైట్ స్టిక్కర్లు కూడా ఇయర్ కోడ్తో ఉన్నాయి. కొన్ని నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే వాటిని వాష్ చేస్తే పేపర్ కాబట్టి తడిసి అది దాని ఇయర్ అనేది చెరిగిపోతుంది. సో థ్యాంక్ యూ, నమస్తే.